శ్రీ గురుభ్యో నమః. 2025 జూన్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల చివరి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాం. కుజకేతువుల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది. సరే, ఎవరి పాటికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ కోణంలో 24వ తేదీ ఆ రోజు మంగళవారం కదా, ఆ రోజు మంగళవారం యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల కాలం యమగండ కాలం ఉంటుంది కనుక ఆ యమగండ కాలంలో ఆ కర్పూరాన్ని వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక మరో చిన్న గమనిక ఏమిటంటే, రేపు జూలై నెలలో నేను బెంగళూరు వస్తున్నానని చెప్పాను. కానీ అసంఖ్యాకంగా అడుగుతున్నటువంటి వాల్యుబుల్ కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. కేవలం నేను 2 రోజులు మాత్రమే ఉంటానని చెప్పాను. 2 రోజుల్లో అందరినీ కూడా వారి అవసరాలను తీర్చలేను. అందుచేత జూలై నెలలో మొదటి వారంలో ఒకసారి వస్తాను, తిరిగి 3వ వారం ఎండింగ్లో మరొకసారి వస్తాను. కనుక కొంతమందికి ఇంకా అపాయింట్మెంట్ కావాల్సి ఉన్నది కనుక అలాంటి వారు 9348632385 ఈ నెంబర్కి కాల్ చేయండి. టోటల్గా జూలైలో నేను 2 సార్లు మాత్రమే అక్కడికి వస్తాను. మొత్తం 4 డేస్ ఉంటానని తెలియజేస్తున్నాను. ఇక మేషరాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 4 నిమిషాల వరకు ఉన్న టైం అంతా కూడా చాలా అనుకూలంగా, లాభదాయకంగా, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని విషయాల్ని ఆస్వాదించే విధంగా, మనసంతా ప్రశాంతంగా, శారీరకంగా సుఖంగా ఉండేటువంటి పరిస్థితులు గోచారరీత్యా కనపడుతున్నాయి. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 4 నిమిషాల వరకు. ఇక రెండవ పాయింట్కి వస్తే 22వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 4 నిమిషాలతో ప్రారంభమై 26వ తేదీ రాత్రి 1 గంట 40 నిమిషాల వరకు ఉండేటువంటి ఈ సమయం మొత్తం ఇది 50-50గానే ఉంటుంది. ప్రారంభంలో ఉండేటి 50 ఏంటంటే కొంచెం డబ్బుకి కొంచెం కటకటగా ఉన్నట్టుంటుంది, కొంతవరకు విసుగు ఎక్కువగా ఉంటుంది, దాంతో కోపం కూడా ఉంటుంది, అసహనం కూడా దానికి జాయిన్ అవుతుంది. కుటుంబ వ్యక్తుల పేరు కావచ్చు, తెలిసిన వారి పైన కావచ్చు, పై అధికారులతో కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు, అన్నోన్ పర్సన్స్తో కావచ్చు, ఎవరితోనైనా మీరు మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. హడావుడిగా వారితో కలహప్రదంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయవద్దు. అలాగే ఏదైనా కొంత నేత్ర సంబంధంగా సమస్య ఉన్నా కూడా వైద్యులకు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమై 23వ తేదీ సాయంత్రం దాకా ఈ యొక్క ఆర్థికంగా కొంత వెనకంజ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ 23వ తేదీ 24వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, సన్నిహితులతో, హితులతో, వీరితో చాలా బాగానే మాట్లాడుతుంటారు. చేతులు డబ్బులు లేకపోయినప్పటికీ అనుకూల పరిస్థితులు వస్తాయనేటువంటి ఆశాభావం కూడా ఉంటుంటుంది. వారితో మాట్లాడే సమయంలో కూడా చాలా వరకు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, నిజంగా మీరు ఏదన్నా ఒక గోల్ని సాధించారు, సాధించబోతున్నారు అనేటువంటిది మీకు చూచాయిగా తెలిసి ఉందనుకోండి. ఇన్ కేస్ ఆ విషయం గురించి కనుక ఎదుటివారు ప్రశ్నిస్తే అంతా భగవతి ఇచ్ఛ, చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. ఇన్ కేస్ మీరు అది సాధించారు అయింది ఆల్రెడీ అనుకోండి, అప్పుడు కూడా ప్రయత్నం జరుగుతున్నా ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు అని ఏదో ప్రకారం దాన్ని దాటవేసే ధోరణిలోనే మాట్లాడండి. అంతకు తప్ప అదేం లేదండి అనేటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో నేను చెప్పలేను. మన ప్రయత్నం మనం చేసాం, ఇంకా పైవాడి దయ. ఏదైనా భగవంతుడు దయలేంది ఎవ్వరు ఏమీ కూడా ముందుకు కదలలేరు. మరి ఆ బోయింగ్ ఫ్లైట్లో ఒక అతను మధ్యలోనే దిగిపోయినాడు అహ్మదాబాద్లో. మరొక వ్యక్తి
బయటపడ్డాడు. మరొక వ్యక్తి ట్రాఫిక్ జామ్ వల్ల ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. వీరికి నూకలు ఉన్నాయని మనం అనుకుంటాం. ఇదంతా భగవత్ ప్రేరణ. భగవంతుడి యొక్క దయ లేకుండా మనం ఇంచు కూడా మనం పని చేయలేం. కనుక మన ప్రయత్నం మనం చేస్తాం, భగవత్ ఇచ్చ అనే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక 3వ పాయింట్కి వస్తే 26వ తేదీ రాత్రి 1:40 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుచేతనంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాలకు కావచ్చు, ఆరోగ్య విషయాలకు కావచ్చు, తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, తల్లిగారి యొక్క మెంటాలిటీలో కావచ్చు, తల్లిగారు మీతో మాట్లాడేటువంటి హావభావాల్లో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, పై అధికారులతో ఇష్టాగోష్ఠి కావచ్చు, సహ ఉద్యోగులతో ఇష్టాగోష్ఠి కావచ్చు, మీ వృత్తిలో డెవలప్మెంట్స్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా కొంతవరకు మైనస్ పాయింట్స్ కొద్దిగా గోచరమవుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే 27, 28, 29, 30 ఈ 4 రోజులు కూడా కొంచెం ఉద్యోగ విషయంలో శ్రద్ధ ఎక్కువగా ఉంచండి. సంతాన విషయాలు కూడా శ్రద్ధ ఉంచండి. ఉద్యోగంలో ఏదో చిన్నపాటి ఇబ్బంది మీకు కలిగిందనుకోండి, రాజీనామా చేసేద్దాం అనేటువంటి థాట్లోకి రాకండి. ఇవి కాకపోతే దీనికంటే మంచి మెరుగైన ఉద్యోగం వస్తుంది, రాకుండా పోతుందా అనేటువంటి రీతిలో మాత్రం డోంట్ థింక్ లైక్ దట్. సమస్యలు పోతాయి అనేటువంటి భావనలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంలో కూడా కావచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ వ్యవహారాల వైపు చాలా దూరంగా ఉండాలి. జోద సంబంధ క్రీడలకి మరింత దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం కావచ్చు, తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, ఏ కించిత్ లోపం కనపడినా కూడా వెంటనే తగిన వైద్య సహకారాలు తీసుకుంటే ప్రయత్నించండి తప్ప ఖాతరు చేయకండి. అలాగే సంతాన విషయాల్లో కూడా వారి యొక్క ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, లేదా వివాహం అంటే వారి యొక్క దాంపత్యంలో మ్యారిటల్ లైఫ్లో ఏదన్నా ఎనీ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేటువంటి రీతిలో కూడా కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే ఈ కుజకేతువుల యొక్క ఆ కలయిక ప్రభావం అనేది నేను మొట్టమొదటి చెప్పాను, కొంచెం దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దేశాలపైన. ఇది కుజకేతు సంఘర్షణ ప్రారంభమైన తర్వాతనే ఏరియల్ వ్యూలోది చెప్పాను, ప్రతి రాశికి ముందు చెప్పాను. దేశాలపైన, దేశ సరిహద్దులపైన, ఆ దేశానికి వచ్చేటువంటి యుద్ధాలపైన దాని ప్రభావం ఉంటుందని ఆల్రెడీ చూశారు కదా ఇజ్రాయెల్. కనుక ఇంకా ఎన్ని ఉన్నాయో. కనుక ఇలాంటివి యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు. కనుక ఇలాంటివి కొంత నష్టదాయకంగా ఉండేటువంటివి చాలా ఎక్కువగా ఉంటుంటాయి అని మనం ముందుకు అడుగు వేయకుండా ఉండలేం. మన పాటికి మనం వేయాలి. ఈరోజు ఫ్లైట్ కూలిపోయింది అని ఫ్లైట్ ఎక్కకుండా ఉంటామా? ఫ్లైట్ తప్పదు మరి. కానీ అన్ని ఫ్లైట్స్ కూలవు కదా, టైం గ్రహచారం. కనుక నేను గ్రహచారాన్ని బాగా నమ్మేవాడిని, భగవంతుని అంతకంటే గొప్పగా నమ్మేవాడిని. రేపు బెంగళూరు వెళ్ళాలంటే కూడా ఫ్లైట్లో వెళ్ళాలన్నా, ట్రైన్లో వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి కారులో సింగిల్గా కూర్చొని ఒక్కనే డ్రైవ్ చేసుకుని పోవాలంటే నియర్లీ 700 కిలోమీటర్స్ ఆలోచిస్తున్నా. డెసిషన్ ఇంకా తీసుకోలేదు, కానీ వెళ్ళాలి, తప్పదు. కనుక ఏదైనా భగవంతుడు కరుణామయుడు, ఆయన దయా దాక్షిణ్యాల కోసం మనం తాపత్రయం పడాలి. ఈ కోణంలో ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, కుజకేతువుల సంఘర్షణ ఉంటుంది కనుక మీ ఇష్టదైవాల్ని ప్రార్థన చేసుకుంటూ ఆ యమగండ కాలంలో ఆ కర్పూరాన్ని వాసన చూస్తుంటే కొంత రిలాక్సేషన్ అనేది మీ మనసుకి వస్తుంది. మీ మనసుకి ఆ రిలాక్సేషన్ వస్తే చాలు, పరోక్షంగా మీ మనసు కూడా భగవంతుడి మీదకి వెళ్ళడానికి అవకాశం. అంటే అంతకుముందు మా మనసు వెళ్ళలేదా అండి అనుకోవచ్చు. వెళ్ళింది కానీ ఇంకా వెళ్ళాలి. ఆ భగవంతుని ఆరాధించాలి. అందుకే ఈ ఆరాధనలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి కొన్ని తెలుసుకుంటుంటే మనకు భవిష్యత్కాలంలో అనుకూలంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. ప్రయత్నం చేద్దాం. ఇకపోతే మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి, అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి
26వ తేదీ గురువారం ఉదయం 8:46 ప్రారంభమై 27వ తేదీ శుక్రవారం ఉదయం 7:22 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, కొంత విసర్జనీయ సమయం. క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాల వైపు మొగ్గు చూపండి. నెక్స్ట్, భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 27వ తేదీ శుక్రవారం ఉదయం 7:22 ప్రారంభమై 28వ తేదీ శనివారం ఉదయం 6:35 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక 3వ నక్షత్రం కృత్తికా నక్షత్ర తొలిపాదంలో జన్మించిన మేషరాశి వారికి 28వ తేదీ శనివారం ఉదయం 6:35 మొదలై 29వ తేదీ ఆదివారం ఉదయం 6:34 వరకు ఉండేటువంటి సమయం కూడా అది కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది, అనుకూలంగా ఉన్నటువంటి సమయం. కనుక మీ రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకుంటూ క్రొత్త కార్యక్రమాలకు మొగ్గు చూపకుండా ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇష్ట దైవం ఎవరన్నా ఉండొచ్చు. ఆ దైవానికి మనం గుళ్ళకి వెళ్తుంటాం, గోపురాలకు వెళ్తుంటాం, ఇంట్లో పూజలు చేస్తుంటాం. వీటితో పాటు ప్రశాంత చిత్తంతో కూర్చొని, అది ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కనీసం వారంలో ఒక్కసారైనా ఒక 5 నిమిషాలు తదేకంగా కూర్చొని ఈ మనసు అనేది ఉంది, ఆ మనసుని ఆ భగవంతుని మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇది చేతనంటే రాబోయే రోజుల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఓ భగవంతుడా మేము పొందాలి. కనుక పరిస్థితులు మారుతుంటాయి, రాజకీయాలు మారుతుంటాయి. మరి రాజకీయాల మాటను ఎందుకు ఎత్తాను? ఆ దేశం ఈ దేశం మీద బాంబులు వేస్తున్నది. మరి ఆ దేశాధినేతకి మానవత్వం లేదా? ఈ దేశాధినేతకి మానవత్వం లేదా? మరి ఆ దేశంలో ఎన్ని లక్షల మంది పౌరులు ఉంటారు? అన్ని లక్షల మంది పౌరులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వారంతా ఏం పాపం చేసుకున్నారు? వీరేం పాపం చేశారు? వీరేం పుణ్యం చేశారు? వారేం పుణ్యం చేశారు? కనుక ప్రపంచం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో మనవంతు కర్తవ్యంగా కూడా మనం భగవంతుని ప్రార్థించేయాలి. కేవలం మన కోసమే కాదు, మన ఇంటి పక్క వారి కోసం, మన ఎదురింటి వారి కోసం, మన బిడ్డల కోసం, మన సహచరుల కోసం. ఎప్పుడైతే మనం మాత్రమే మన కోసమైనటువంటి స్వార్థంతో ఉంటామో అది వి కాంట్ గెట్ ఆన్. లోక కళ్యాణం అనేటువంటి మాట మనకు వినపడాలి. లోకం బాగుండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారు ఏదో చేయాలనే సంకల్పం వారికి ఉంటుంది. వారికి ఇంకా మేలైనటువంటి సంకల్పాలు రావాలి. అలాగే ముఖ్యమంత్రులు గారు ఉంటారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు 7 ముఖ్యమంత్రులు. వారికి ఇంకా మంచి ఆలోచన రావాలి. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. మంచి సుఖవంతమైనటువంటి ఏర్పాట్లు ఇంకా చేస్తుండాలి. బస్సులు కావచ్చు, రైలు కావచ్చు, ఇలాంటివి ఎక్కడ సమస్యాత్మకమైనటువంటి ఉంటే అలాంటి వాటిని వారి దృష్టిలోకి వెళ్ళి ప్రజలకు మేలు కలగాలని మనం కోరుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. మీరు కూడా ఆ ప్రయత్నంగానే చేయడానికి ప్రయత్నించండి. శుభం.